దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగుండారా? ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ రోజున పరిశుద్ధ లేఖనంలోకి వెళ్దాము. రూతు గ్రంథము 1వ అధ్యాయము మనం ఫస్ట్ కాడి నుంచి చదువుకుందాము. న్యాయాధిపతి దినముల్లో ఆ దేశమందు కరువు కలగగా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తమ భార్యని తన ఇద్దరు కుమారుల్ని ఎంట పెట్టుకొని బయలుదేరిను. మరలా మనం చదువుకుందాము. న్యాయాధిపతి దినములో ఆ దేశమందు కరువు కలగగా బెత్లెహేము వారు ఒక మనుషుడు బయలుదేరి తన భార్యని తన ఇద్దరు కుమారుల్ని ఎంట పెట్టుకొని బయలుదేరి వెళ్ళిను. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగలిగిన దేవ స్తోత్రాలయ సహాయం దయచేయి. మీ పరిశుద్ధాత్మ దేవ మీ దాస్తుల మరుగుపరిచిన ఆయన మీ జీవవాకులతో మీ బిడ్డలతో మాట్లాడి ప్రతి హృదయాన్ని నాయన మీరు బలవంతులుగా శక్తిమంతులుగా చేసి మీరు మాత్రమే ఘనతల మహిమలు ప్రభావాలు పొందుకోమని నజరేయుని యేసునామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి మనకి దేవుడు ఇక్కడ రూతు గ్రంథంలో ఇక్కడ మనకి కనపడుతుంది. ఒక మనుష్యుడని ఉంది. ఇక్కడ ఒక మనుషుడు కరువు కలగా ఆ దేశమందు వారు ఫ్యామిలీ మొత్తం బయలుదేరి వెళ్ళినట్లుగా మనకు కనపడుతుంది. ఆ ఫ్యామిలీ ఎవరంటే వారి పేర్లు, భర్త పేరు, మరి భార్య పేరు, ఇద్దరు కుమారుల పేరు, ఒక ఫ్యామిలీ నలుగురు కూడా ఆ గ్రామం నుంచి మరి కరువు కలిగిందని చెప్పి వేరే దేశానికి వెళ్ళినట్లుగా మనకు కనపడుతుంది. కానీ మనకి పరిశుద్ధ లేఖనంలో చాలామంది మరి బయలుదేరి వెళ్ళినట్లుగా ఏ సందర్భంగా వెళ్ళారో ఎలా వెళ్తున్నారో కూడా మనం చూసుకుందాము. మొదటిగా మరి ఇక్కడ రూత్ అని ఈ గ్రంథం రూతు గ్రంథం అని రాయబడింది. హల్లెలూయా. భర్త మరి ఇద్దరు పిల్లల్ని తీసుకొని మరి వారు వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఇంచుమించు 10 సంవత్సరాలు ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగా 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మరి తన యొక్క భర్తని కోల్పోయింది. ఆ తర్వాత మరి 3 పిల్లలు, ఆ 2 పిల్లలు ఆమె నిలిచి ఉన్నారు. మరి ఎందుకు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేవుడు చెప్పలేదు వీళ్ళకి వెళ్ళమని, కానీ వీరు స్వయముగా ఇక్కడ మరి పనులు ఉండవని, ఇక్కడ మనకి జరగదని, ఇలాంటి మనకి చాలామందికి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితులే ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటాం. మరి ఏ రీతిగా అయితే యెరూషలేము అనగా రొట్టెల ఇల్లు, ఆ రొట్టెల ఇల్లుని వదిలిపెట్టి వారు బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని మనకు తెలియపరుస్తుంది. కానీ ఆ ఇల్లు వదిలిపెట్టి వారు దేవుని సన్నిధి వదిలిపెట్టి దూరముగా మరి వేరే ఒక దేశానికి వెళ్ళినట్లుగా మనకు కనపడుతుంది. అయితే మనము చూసుకున్నట్లయితే దేవుడు పిలుపుని బట్టి వెళ్ళిన వారు ఉన్నారు. దేవుడు పిలిచి నువ్వు వెళ్ళు, ఈ దేశాన్ని వదిలిపెట్టి నేను చూపించిన దేశానికి వెళ్ళని దేవుడు చెప్పినవారు. అబ్రహాం విషయంలో ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాంతో దేవుడు స్వయంగా పిలిచి ఆ పిలుపు ఆశీర్వాదకరంగా ఉంది. హల్లెలూయా. కానీ ఇక్కడ ఈ పిలుపు ఎలా ఉందో మనం చూసుకుందాం. ఇక్కడ మరి దేవుడు చెప్పలేదు, కానీ వారే సొంతగా వెళ్ళినట్లుగా కనపడుతుంది. అంటే మనం వెళ్ళే ప్రయాణాలు, మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే ఆలోచనలు ఇది దేవుని ప్రకారంగా దేవుని చిత్తముగా ఇది ఉందా లేదా అని ఒక పరిశోధన మన హృదయాల్లో పరిశోధించుకొని మనము దేవుని సన్నిధిలో దాన్ని ఆలోచన చేసి మనం ప్రార్థన చేసుకొని వెళ్ళినప్పుడు మరి ఆ కార్యములు దేవుడు చేసినట్లుగా మనం లేఖనంలో మనకు కనపడుతూ ఉంటాయి. కానీ మరి ఫ్యామిలీ వెళ్ళింది, కానీ పరిస్థితులు మారిపోయినాయి. హల్లెలూయా. ఏ పరిస్థితులు అంటే దేవుని పిల్లలారా, ఇక్కడ మరి పరిస్థితులు మారిపోయినాయి. నవమి జీవితంలో మరి ఈ భర్తను కోల్పోయింది. మరి ఆమె నిలిచి మరి అప్పటికైనా ఇక వెళ్ళిపోదాము, మరి ఏంటి పరిస్థితులు నష్టం కలుగుతుంది, ఇక మన దేశం వెళ్దాము, మన ఊరు వెళ్దాము అనేది ఒక మైండ్ సెట్కి రాలేదు ఆమెకి. కానీ అలాగే నిలిచి ఉండి అక్కడే వివాహాలు కూడా చేసింది. వివాహాలు కూడా చేసింది. అక్కడ వారు చేసుకున్నాక మళ్ళీ 10 సంవత్సరాలు నిలిచి ఉన్నారు. కానీ అక్కడ నిలిచి ఉన్నప్పుడు మరి వారికి పిల్లలు కలిగినట్లే కనపడతలేదు.
ఇద్దరు కుమారులు కూడా చనిపోయినట్లుగా మనకు కనపడుతుంది. హల్లెలూయా. కానీ ఎందుకంటే దేవుని పిలుపు ఆలోచన కలిగి ఉన్న ప్రయాణాలు, కొన్ని ప్రయాణాలు మనం చూద్దాము. ఇక్కడ అబ్రహాముని పిలిచాడు దేవుడు, చెప్పాడు, నువ్వు లేచి వెళ్ళుము, నేను చూపించిన దేశానికి వెళ్ళు, అక్కడ నేను గొప్ప చేసి ఆశీర్వదిస్తానన్నాడు. హల్లెలూయా. కానీ ఆశీర్వాదం అనే మాటలో చాలా శ్రమ కూడా ఉండిద్ది. ఆశీర్వాదం రావాలంటే శ్రమ లేకుండా ఆశీర్వాదం రాదు. హల్లెలూయా. దేవుని యొక్క పిలుపులో నీవు శ్రమ ఉండిద్ది, ఆశీర్వాదం కూడా ఉండిద్ది. కానీ ఆశీర్వాదం పొందటానికి కష్టం అనుకోకూడదు, నష్టం అనుకోకూడదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేవుని మీద ఆ పిలుపులో ఆయన చెప్పిన మాటకి లోబడి మనం జీవించినట్లయితే ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. కానీ అంతా అయిపోయినాక తెలుసుకున్నట్లుగా, ఇప్పుడు మరి ఇక్కడ నవోమి అంతా అయిపోయినాక తెలుసుకుంది, ఏంది పరిస్థితులన్నీ మారిపోయినాయి, అంత అయిపోయింది. ఇక అప్పటికి గుర్తొచ్చింది, ఇప్పుడు ఇక వెళ్ళిపోవాలి. కానీ అందుకే మన జీవితాల్లో మనము కూడా ఆలోచన లేకుండా, దేవుని ఆలోచన లేకుండా మనం జీవిస్తాం అనేది చాలా కష్టం. అంటే ఆలోచన లేనప్పుడు మార్గాలు తప్పిపోతూ ఉంటాయి. హల్లెలూయా. ఏ మార్గం ఎలా వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో మనకు తెలియదు, కానీ దేవుడు నడిపిస్తాడు మనల్ని. ఆయన చిత్తంలో నీవు నేను ఉన్నట్లయితే తప్పకుండా నడిపిస్తాడు. మనకు తెలియకుండానే ఆయన మన మార్గాల్ని సరిచేస్తాడు. హల్లెలూయా. కానీ అది కష్టముగా నువ్వు అనుకోకూడదు, కష్టాన్ని నువ్వు ఆనందంగా స్వీకరించాలి. హల్లెలూయా. అందుకని ఇక్కడ మరి ఏమీ తెలుసుకోకుండా, మరి నవోమి అనగా మధురం అని అర్థం. ఇద్దరు కోడలను చూసి చాలా వేదన పడుతుందేమా, ఇక మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోతే నేను నా దేశానికి వెళ్ళిపోతున్నాను, ఇక ఎవరు లేరు గనక మీరన్నా సంతోషంగా వివాహాలు చేసుకొని, నా కుమార్తెలారా మీరన్నా వివాహం చేసుకొని ఆనందంగా ఉండండి అని చెప్పినప్పుడు మరి ఒక కోడలైతే సంతోషంగా ఆనందంగా వెళ్ళిపోయినట్లుగా మనకి లేఖనంలో కనపడుతుంది. హల్లెలూయా. ఒక కోడలైతే, రూత్ అనే ఒక కోడలైతే, నేను వెళ్ళను, నీ జనమే నా జనము, నా జనమే నీ జనము, నీవెక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ పట్టణమే నా పట్టణం, అది మన ఇద్దరిని మరణం తప్పనిసి మరి ఏది ఏరు చెయ్యదు. హల్లెలూయా అని. కానీ మరి ఒక మంచి మనసు అనురాలైనప్పటికైనా దేవుని యొక్క ఒక ఉద్దేశాన్ని ఆమె గుర్తెరిగిందన్నమాట. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆ మార్గాన్ని ఆమె గుర్తెరిగినట్లుగా మనకు కనపడుతుంది. కానీ బయలుదేరి వెళ్ళాలి అని చెప్పి వారు అనుకున్నప్పుడు మరి ఈమెకి అర్థమైంది, నవోమికి, ఈమె నాతో రావటానికి ఇష్టపడింది ఈ కుమార్తె. ఇక ఏమి మాట్లాడకుండా మరి వారి దేశాన్ని నిలబెట్టి తిరిగి అంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి ఆ దేశంలో? 20 సంవత్సరాలు ఉన్నారు. 20 సంవత్సరాల్లో మరి వాళ్ళకి అభివృద్ధి చెందినట్టు కానీ ఆశీర్వాదం పొందినట్టు కానీ లేదు, ఉన్న ఆశీర్వాదాలు వెళ్ళిపోయినట్లుగా కనపడుతున్నాయి. కానీ అయినప్పటికైనా కూడా మరి మన దేశం వెళ్ళిపోదామని చెప్పి మరి యవనస్తురాలను తీసుకొని ఆ దేశానికి వచ్చేసేసింది నవోమి. హల్లెలూయా. అలాగే మన జీవితంలో కూడా మరి ఏ విషయంలోనైనా మనకి ఏదైనా ఒక విషయము తెలిసినప్పుడు, దేవుడే తెలియపరిచినప్పుడు, మన మైండ్కి ఆయన ఆలోచన ఇచ్చినప్పుడు మనము కూడా ఆలోచన చేసి ప్రయాణాలు కూడా చేయాలి అని చెప్పి తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. కానీ మరలా తిరిగి ఆ దేశానికి వచ్చినప్పుడు అందరూ ప్రజలందరూ కూడా నవోమిని చూసి పలకరిస్తూ ఉన్నారు అందరూ. హల్లెలూయా. ఏమనంటే, నా కుమార్తె అందరూ బాగుండారా, చానాటికి వచ్చారని చెప్పి చెప్తా ఉంటే నవోమి అంటుంది, నన్ను నవోమి అని పిలవవద్దు, నా పేరు మారా, నా జీవితం షేదుగా మారిపోయింది.
అంటే షేదుగా మారిపోయింది అంటున్నారు. షేదుగా మారిపోయింది అన్నప్పుడు మరి ఏంది వారు అంతా ఆశ్చర్యపడుతున్నారు. ఎందుకు? నిజమే కదా, కుటుంబంతో వెళ్ళి తన ఒంటరిగా తిరిగి వచ్చింది. హల్లెలూయా. మరి యవనస్తురాలు తీసుకొని వచ్చింది. ఆలోచన చేస్తారు ప్రజలు, నీ గురించి నా గురించి ఆలోచన చేస్తారు. నిజమే కదా, అది కనపడుతుంది కదా అని ఆలోచన చేస్తున్నారు. అందుకే ఈమె ఉన్నదిగా ఉన్నట్లు నిజాన్నే పలుకుతుంది. హల్లెలూయా. కానీ ఈ లోకంలో నిజం అని పలకటం అనేది కష్టంగా ఉంది. హల్లెలూయా. నిజం పలకతలేదు, అందుకే కదా అభివృద్ధి ఆగిపోతుంది. నిజం దేవునికి ఏదంటే ఇష్టము? యథార్థత, నీతి, పరిశుద్ధత, పవిత్రత, ప్రేమ, ఆయనన్నీ ఆయనకి ఇష్టమైన లక్షణాల్లో మనం ఉండకుండా ఉంటే అభివృద్ధి అనేది కూడా ఉండదు. కానీ ఇక్కడ అందుకే ఉన్నది ఉన్నట్టే చెబుతుంది. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, నన్ను హేళన చేస్తారేమో, ఎగతాళి చేస్తారేమో, నేను ఇట్లా కాదు, అంత బాగానే ఉంది, ఇలా జరిగిందని చెప్పకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్తుంది. హల్లెలూయా. నీవు అయినా నేనైనా ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థత మాట్లాడతాం మన దేవునికి చాలా ఇష్టమైన మాటలు. అందుకే ఉన్నదన్నట్లుగా మాట్లాడటమే దేవునికి ఇష్టమైన కార్యం. అందుకేనే రూతు మరి వచ్చినప్పుడు, ఇదిగో నీవు ఈ ఊరిలో ఒక మన బంధువు ఉన్నాడు బోయాజు, ఆ పొలంలోకి వెళ్ళి పరిగి ఏరుకో, ఏ పొలంలోకి వెళ్ళొద్దని చెప్పింది. హల్లెలూయా. ఆమె అలా వెళ్ళినప్పుడు ఆమె అలాగే వెళ్ళి మరి అత్త కోసము చాలా కష్టపడుతుంది. కష్టము అంటే కష్టపడే విషయంలో ఎలా ఉండాలంటే నిజమైన కష్టానికి బాధ ఉండదు. అంటే ఆ మనసు దేవునికి చాలా ఇష్టమైనది. ఎంత కష్టపడ్డా హ్యాపీగా ఉంటారు. ఎందుకని? ఇది దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్, ఆయన చెప్పాడు, నేను చేస్తున్నాను అంతే. అంతేగాని ఇందులో నాదేమీ లేదు, ఇది నా గొప్పతనం ఏమి కాదు, ఇది నాదేమి కాదు, ఇది దేవుడు ఇచ్చిన ఒక గొప్ప కృప గనక ఇది దేవుడికే దీవెన కలుగును, ఆయనకే మహిమ కలుగునుగాక అని మనసులో కృతజ్ఞత కలిగి కష్టపడేది అన్నమాట. అందుకే లేకపోతే ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఒక మనిషిని ప్రేమిస్తాం కానీ, ఒక మనుషుల్ని శారదీస్తాం కానీ, మరి ఎవరికైనా బాధల్లో కష్టాల్లో ఉంటే మరి ఇంట్లో ఉన్నవారికి కూడా ఈ దినాల్లో లేదు. ఎలా ఉంది? అత్తమామల్ని మరి తల్లిదండ్రుల్ని మరి ఈ దినాల్లో చాలామంది అనాథ శరణాలయాలకి తరలిస్తున్నారు. హల్లెలూయా. వారి ఆస్తులన్నీ తీసుకొని, వారు ఇవన్నీ తీసుకొని, వారి కష్టార్జితం అంతా అన్నీ తీసుకొని సొంత కుమార్తెలే అనాథ శరణాలయాలకి ఇస్తున్నారు. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ చిన్నది మరి దేశము కాదు, దేశస్త్రాలు కాదు, తల్లిదండ్రులు వదిలేసేసింది, అన్నదమ్ములు వదిలేసేసింది, తన దేశాన్ని వదిలేసేసింది. ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆ అత్తగారితో ప్రయాణం చేసుకుంది. అది ఎంత గొప్ప కృప అంటే దేవుడు నిజంగా మరి అందుకే ఆమె జీవితంలో జరిగిన ఒక గొప్ప కార్యం. ఆమె పేరు ఇక్కడ నవోమి పేరు లేదు కానీ రూతు గ్రంథం అని ఉంది. హల్లెలూయా. అంటే నిజమే కదా, దేవుడు ఎవరు ఎక్కువ కష్టపడతారో, ఎవరు దేవుని చిత్తాన్ని నిజముగా దేనికి ఆశపడకుండా, లోక సంబంధమైన పెట్టుకోకుండా ఆత్మ సంబంధమైన ఎతికినప్పుడు వారి పేర్లు జీవగ్రంథంలో లెక్కించబడుతున్నాయి. చాలా మనం చూసుకున్నట్లయితే మనం చాలా ఆశ్చర్యం అనిపించింది. హల్లెలూయా. నిజమే కదా, అబ్రహామును అందుకే దేవుడు పిలిచి మరి ఆయన్ని కూడా ఆస్వాదిస్తానన్నాడు. ఆయన పిలుపు ద్వారాగా ప్రయాణం ఇది. ఈ ప్రయాణము ఒకలాగుంది, ఆ ప్రయాణము మరొకలాగుంది. ఈ రెండు ప్రయాణాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆశీర్వాదం దేవుని మాటకి లోబడి దేవుని చిత్తాన్ని ఏదైనా సరే అబ్రహాము కూడా ఆస్వాదిస్తానన్న అనంగానే ఆస్వాదించాడా? హల్లెలూయా. కానీ కానాన్లో కరువు వచ్చిందని ఉంది ఆయన ప్రయాణంలో కూడా. అయినా కూడా
ఆ ప్రయాణం వెనక తిరగకుండా అబ్రహాము మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటా బయలుదేరి వెళ్తాడు. అందుకే ఇస్కారమైన దీవెనలతో పొందటానికి అవకాశం దేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో కూడా మన జీవితంలో కూడా కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. ఈ తెలియని పరిస్థితులు, ఏం అర్థం కాని పరిస్థితులు ఒక్కొక్కసారి మనకి అర్థం కాకుండా ఉంటాయి. కానీ అర్థం కాకుండా ఉన్నప్పుడు అది మనకు తెలియదు. కానీ దేవుడు నిజంగా ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు ఇవ్వటానికి పరీక్ష పెడతాడు. కొన్ని పరీక్షలు ఉంటాయి మనకు కూడా. కానీ ఆ పరీక్షలో ఓకే అవ్వాలంటే దేవుడు ఏం చెప్తున్నాడో ఆ వైపే చూడాలి. ఈ మధ్యలో కొన్ని వస్తూ ఉంటాయి. ఏమంటే ఇదిగో వస్తున్నాయి కదా టీవీల్లో చెల్లుల్లో, ఇది ఒకటి కొంటే 2 ఫ్రీ, మరి ఇది వస్తే నీకు లాభం వచ్చింది, త్వరగా వెళ్ళు, అడ్రస్లు చెప్పి ఇలా ఈ భౌతిక సంబంధమైన కొన్ని విషయాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. హల్లెలూయా. కానీ మనకి ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే అంతవరకు నిలిచేదన్నమాట. ఆశీర్వాదం ఎలా ఉండిద్దంటే నిజంగానే దేవుడిచ్చిన ఆశీర్వాదం తరతరాలకి ఉండిద్దని మనకి పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆశీర్వాదం మనకు తెలిసిన ఒక పాస్టమ్మ గారు ఉంది. ఆమెకి దేవుడు వారి జీవితంలో ఎక్కడో వారు పనులు చేసుకుంటా, చాలా పేద కుటుంబం అన్నమాట, చాలా పేద కుటుంబం వారిది. ఆ పేద కుటుంబాన్ని మంచి ప్రార్థనా పరులు వాళ్ళు. పేద కుటుంబం అనే పేరే కానీ ప్రార్థన విషయంలో దేవుని అత్తుకొని నడుచుకునే ఫ్యామిలీ అన్నమాట. అలాంటి స్థితిలో దేవుడు ఆమెకి ఒక వాగ్దానం చేశాడంట, ఇదిగో నేను ఉద్యోగం ఇస్తున్నాను అంటే. దేవుడు ఇచ్చిన ఉద్యోగం ఎలా ఉండిద్దంటే అది ఎన్నటికీ కూడా తీసేయటానికి లేదు. చెప్పినప్పుడు అలాగే ఆ ఉద్యోగం తన భర్తకిచ్చి, ఆ భర్త ఉద్యోగం మళ్ళీ కుమార్తెకిచ్చి, కుమార్తె ఉద్యోగం అల్లుడికిచ్చి, ఇట్లా తరతరాలుగా వచ్చేసి అతని ఉద్యోగం వెళ్ళిపోతుంది. ఆశీర్వదిస్తాడు అంటే దేవుడు పిలుపు, చెప్పిన మాట, ప్రార్థన ద్వారాగా సంపాదించుకున్న ఒక దీవెన కృప, అది ఎవరు తీసేయటానికి లేదు. హల్లెలూయా. అందుకని ఇక్కడ దేవుడు ఎంతగానో మరి జరిగిస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా మనము మరి ప్రార్థించినప్పుడు దేవుడు ఈ కార్యాలు చేస్తాడు. ఏ కార్యం అంటే అనేకమైన కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. అందుకే అబ్రహాము కరువైన ఏదైనా మరి దేవుని యొక్క పిలుపులో లోబడి ప్రతి ఒక్క విషయంలో ఆయన మరి గుడారము వేసిన ప్రతి స్థలములో బలిపీఠం కట్టించి దేవునికి బలి అర్పణలు చెల్లిస్తూ వచ్చాడు. హల్లెలూయా. మనం కూడా ప్రతి విషయంలో దేవునికి అర్పణలు, స్తుతి అర్పణలు, మనం ఇప్పుడు బలి అర్పణలు లేవు, మన స్తుతి అర్పణలు అంటే మన హృదయమే దేవునికి స్తుతి అర్పణలు. హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, కృతజ్ఞతపూర్వకంగా, కష్టములో ఉన్న, నష్టములో ఉన్న, ఒంటిలో బలహీనతతో పడి ఉన్న దేవుణ్ణి స్తుతిస్తాం అనేది చాలా విశేషమైనది. స్తుతి స్థితిని మార్చింది. హల్లెలూయా. నీ కన్నిటిని కలవరాన్ని కొట్టేసిద్ది. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే మనము కూడా ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే మన జీవితాలు కూడా దేవునికి సమర్పించుకోవాలా. సమర్పించుకునే దాంట్లో ఏది అడ్డు ఉండకూడదు. అయ్యో సమర్పించుకుంటే ఎలాగా, దేవుడి పనికి వెళ్ళాలి, ఈ పనులు మానుకోవాలి, ఎలా చేయాలి అని అది కాదు. సమర్పణ అంటే అది నీకు హృదయం సంబంధించింది. నువ్వే పని చేసినా, ఏది చేసినా దేవునికి కృతజ్ఞత కలిగి నీ మనసులో దేవుణ్ణి ధరించుకొని ఈ లోకంలో వెళ్ళిపోతూ ఉంటావు. హల్లెలూయా. నిన్ను ఏమి చేయలేవు అన్నమాట. అందుకే ఇక్కడ ఈ యవనస్తురాలు కూడా పొలంలోకి వెళ్ళి పరిగిలేరి చక్కగా మరి అత్తను పోషించుకుంటా, మరి ఆమె పేరు కూడా
మరి దేవుని యొక్క జీవ గ్రంథములో రాయబడిందన్నమాట. ఎందుకంటే ఆమె కష్టాన్ని, ఆమె కన్నీటిని, ఆమె యొక్క త్యాగాన్ని దేవుడు చూశాడు గనక మరి దినాన మన జీవితంలో కూడా నీ కష్టాన్ని, నీ కన్నీటిని, మరి నీ బాధని దేవుడు చూస్తున్నాడు. ప్రియబిడ్డ, మీ సన్నిధిలో దేవుని యొక్క ఆ యొక్క చూసి నిన్ను కూడా ఆయన హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. నీ కన్నీటికి జవాబిచ్చి నీ యొక్క దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మన హృదయాలు చూసే దేవుడు మనం కాదు, మనం దేవుడు వైపు చూడాలి. కానీ హృదయాల అంతరంగాలు చూసే దేవుడు, మనుషుల వైపు కాదు మనం చూడాల్సింది. అందుకే నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుని యొక్క కృపని మనము సంపాదించుకునేవారుగా. అందుకే బోయాజు వచ్చి ఈ చిన్నది ఎవరని అడిగితే వారందరూ అయ్యా మోయాబీ దేశం నుంచి ఎవరో వచ్చింది, నవోమి కోడలంట, ఈమె రోజు వచ్చి పరిగెలు ఏరుకుంటుంది అంటే ఈమె దేవుడిని దీవించునుగాక, ఈమెకి ఎక్కువ పరిగెలు వదిలిపెట్టండి, ఇదిగో ఈ పొలంలోనే ఏరుకో, నువ్వు ఇక్కడే భోజనం చెయ్యి, ఇక్కడే నీళ్ళు తాగు ఈ కుండలో. హల్లెలూయా. పొలం అనగా సంఘము. చెప్పండి, ఆ సంఘములోనే నీవు స్థిరంగా ఉండు, అక్కడే ఆ ఉపదేశమే ఇను, అక్కడే నువ్వు పరిగెలేరుకో అంటున్నాడు. కానీ ఈ రోజుల్లో దినాల్లో ఎలా ఉందంట, కానీ సంఘాల్లో స్థిరత్వం లేదు, ఎటుబడితే అటు వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు ఇచ్చిన మాటని నెరవేర్చకుండా ఇష్టానుసారంగా వెళ్ళేది కాదు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్థిరంగా ఇక్కడ దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్తున్నాడు. అందుకే ఆ దీవెన మనం పొందాలంటే, దేవుని యొక్క కృపను మనం పొందాలంటే నిలిచి ఉండాలి. అందుకే ఆమె ఎవల కోత వచ్చినప్పుడు అక్కడ నవోమి చెప్పింది, ఇదిగో నీవు స్నానం చేసి పరిమళ తైలముతో తొలగించుకొని ఈ రాత్రి వెళ్ళు, పుణుకో కళ్ళములో అనంటే ఆమె ఎలా చెప్పిందో అలాగే చేసింది. అందుకే ఆమెకి ఆ ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. మన దేవుడు చెప్పినట్టే వినాలి. ఎన్నో సలహాలు మనకిస్తారు, ఎంతోమంది మనకి ఎదురవుతారు, అవన్నీ పక్కన పెట్టాల్సిందే. హల్లెలూయా. నీకు దేవుడు ఏం చెప్తున్నాడో, నీకేం మాట్లాడుతున్నాడో, నీకేం చెప్పాడో, ఏ వాగ్దానం ఇచ్చాడో, ఏమి నీకు బయలుపరిచాడో అదే నువ్వు చేయాలి. హల్లెలూయా. నీ దర్శనం ఏంటి, నీ యొక్క ప్రయాణం ఏంటో నీవు గుర్తెరగాలి. హల్లెలూయా. అందుకని మన జీవితంలో మనము కూడా ప్రయాణంలో గుర్తిరేప్పుడు ఇక్కడ మరి కుమార్తెకి మంచి మరి పోయే వివాహం జరిగి వారసత్వము స్వచ్ఛముగా మారిపోయింది, జీవితం ఒక యజమానురాలుగా అయిపోయింది. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదం, ఒక గ్రంథమే ఆమె చరిత్రలో రాయబడింది. హల్లెలూయా. అందుకనే నీ సాక్ష్యం కూడా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి వినపడాలి. మరి కనపడాలంటే నీవు కూడా దేవుడు చెప్పినట్లుగా ఆయన మాటలు మనం వినాలి. హల్లెలూయా. అందుకని ఇక్కడ మనం కూడా అబ్రహాము జీవితంలో చూసినప్పుడు మరి ఆయన కూడా ఆ గుడారాలు వేస్తాం, ఎక్కడికి వెళ్తే అక్కడ గుడారం వేయటం, ముందు మొదటి స్థితి దేవునికి ఇవ్వటం. అది ఇప్పుడు చాలామంది మొదటి స్థితి ఇవ్వటంలో దేవునికి ఆ పని ఉంది, ఈ పని ఉంది, ప్రార్థన అనగానే చాలా పనులు చెప్తూ ఉంటారు. మరి దేవుని యొక్క పనులు, దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క ప్రకారంగా రావటానికి చాలా సాకులు చెప్తూ ఉంటారు. ఈరోజున యవనస్తులేమి అనేక మంది పిల్లలు బహుగా దేవుడి పిలుపులో నువ్వు బహుగా వాడబడాలి. అందుకని దేవుడు ఈ రోజున పిలుస్తున్నాడు. మిమ్మల్ని కూడా దేవుడు వాడుకోవటానికి ఆయన ఆశపడి ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఆశీర్వదిస్తానికి, నిన్ను, నీ పిల్లల్ని, సంతాన్ని ఈ మధ్యాహ్న కాలం బహుగా దీవిస్తానికి, అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను నన్ను కూడా దీవిస్తానని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, మీరు దేవుని యొక్క కృపనే సంపాదించుకునేవారుగా మనం ఉండాలి. అందుకని దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా ఉండాలి. అందుకే అబ్రహాము మరి ఐగుప్తు వెళ్ళినప్పుడు అక్కడ ఆశీర్వదించబడినట్లుగా మనకి అక్కడ అవమానాలు కలిగినాయి, ఎన్నో సంగతులు జరిగినాయి. కానీ
మరి వారికి దడ పుట్టించాడు దేవుడు. ఎవరికి? ఆ రాజుగారికి దడ పుట్టించి ఆశీర్వాదాలు ఇచ్చి వారిని సంతోషంగా పంపించినట్లుగా మనకు కనపడుతుంది. అంటే మన జీవితంలో కూడా అవమానాలు, నిందలు ఆశీర్వాదాలుగా మారుతాయి. అంటే మనం దాని గురించి అసలు ఏమాత్రమో చింతపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని వైపు చూసినప్పుడు నీకు ఏ బాధ అనిపించదు కూడా. హల్లెలూయా, ఆనందముగా. అందుకే కదా పౌలు గారు శ్రమల్లో మీరు ఆనందముగా ఉండుడి. అది శ్రమల్లో ఆనందముగా ఉన్న వారికి అలాంటి దీవెనలు వస్తాయి. అంటే ఇది నా దీవెన కొరకే, ఇది నా మేలు కొరకే వచ్చింది అని మనం అనుకోవాలి. హల్లెలూయా. కానీ చాలామంది శ్రమలు వచ్చినప్పుడు సనుగుడు, గొనుగుడు, ఈ జీవితం ఎక్కింతే దేవుడు ఎలా చేశాడని చాలా మరి బాధల్లో వారు మరి జీవితంలో మరి దేవుని యొక్క మహిమను పరిచే బదులుగా మరి వారు కృంగిపోయినట్లుగా మనకు కనపడతా ఉంటారు. కానీ అలా కాకుండా మరి దేవుని యొక్క కృపని మనం సంపాదించుకునేవారుగా, కృంగిపోకుండా అంతవరకు మన దేవునిలో నిలబడినట్లయితే ఆయన యొక్క ఆత్మ అభిషేకంతో నింపి ఈ సమస్తాన్ని ఆయన నిన్ను నడిపించి నీ జీవితంలో బలమైన కార్యాలు జరిగించి దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు పొందటానికి దేవుని కృపని మనం సంపాదించుకోవాలి. అందుకని మన జీవితాల్లో మనము ఎంతగానో దేవుడు ప్రేమించి ఇచ్చున్న కార్యాలను బట్టి మనము మరి నిజంగానే కదా మనం అబ్రహాము జీవితంలో ఆశీర్వాదాలు ఐగుప్తుని తిరిగి వచ్చేటప్పుడు అన్నీ కూడా వారు ఇచ్చి పంపించినట్లుగా మనకు కనపడుతుంది. హల్లెలూయా. మన జీవితంలో కూడా అన్ని నీకు ఈ సంవత్సరంలో దేవుడు అన్ని ఆశీర్వాదాలతో చేయబోతున్నాడు కనుక మన జీవితాలు కూడా దేవుని సమర్పించుకొని ఆ దీవెనలు పొందాలని దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులు ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, స్తోత్రాలయ్యా. ఎప్పటి వరకు జీవితంలో ప్రతి ఒక్క మాటని మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలయ్యా. మీ లేఖనాల ద్వారాగా ప్రయాణాల గురించినైనా పిలుపు గురించినైనా మా జీవితంలో హెచ్చరించిన యేసయ్య స్తోత్రాలయ్యా. కృప చూపించు నడిపించినైనా అయ్యా. ఇదిగో తండ్రి, ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలో, ఎట్లా పొందుకోవాలో, ఏ రీతిగా ఈ లోకంలో చూడకుండా ప్రతి ఒక్క బిడ్డ అయ్యా నీ ఆశీర్వాదాలు పొందుకోవటానికి, అయా నీ మార్గాలు నడవటానికి ప్రతి ఒక్క బిడ్డకి జ్ఞానము, తెలివి ఇవే ఇచ్చి ధైర్యం ఇచ్చి మీరు నడిపిస్తున్న స్తోత్రాలయ్యా. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, దీవించండి, మీ కృపలో భద్రపరచండి ప్రభా. మీ జీవాకులతో ప్రతి ఒక్క బిడ్డను నింపండి, వారి హృదయాలు తెరవండి ప్రభా. నీరు కట్టి ఫలింపు చేసి ప్రతి వారు నీ యొక్క దీవులతో నింపబడే కృప దయచే. నీ పిలుపులో ప్రతి వారు రావటానికి కృప చూపించు. అనేక బిడ్డలను మీరు తీసుకురాందే స్తోత్రాలయ్యా. సహాయం దయచేయి. వారి జీవితాల్లో బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు కొట్టివేసి మీరు దీవెనకరంగా మార్చండి. ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రభా వారి అవసరాలను తీర్చండి. ఎంతమంది అయితే అయా ఉద్యోగం కోసం, వివాహాల కోసం ప్రభా ఈ గృహాలు లేక అయా ఎన్ని పరిస్థితులు ఉన్నారని తెలుస్తున్నాయన అందరిని మీరు దీవెనకరంగా మార్చండి. అందరికీ మీ కృపతో నింపండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని అయా మీ యొక్క సన్నిధానంలో నాయన బహుగా మీరు వర్ధల చేసి వారి హృదయాలు మీరు తప్పలా చేయమని అడుగుచున్నా ప్రభా. అయా సహాయం దయచేయి. యవనస్తులేమి, యవనరాళ్ళేమి ప్రభా, తల్లిదండ్రులేమి, వృద్ధాపుల తల్లిదండ్రులు కూడా మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రతి కార్యాన్ని మీరు జరిగించి వారి జీవితాల్లో గొప్ప కృపని కొమ్మరిచ్చి మీ కృపతో నింపమని మీ కృప కలిగిన హస్తాలకి అప్పగించుకుంటా మీరు దీవించి ఆస్వాదించి ఈ పాసన చేసిన వారిని కూడా బహుగా దీవించి మీ బలమైన కార్యాలు జరిగించి మీ కృపతో నింపి నడిపించి మహిమ పొందమని నజరేయుని యేసు నామమున అడుగుచున్నా తండ్రి. ఆమేన్.